ఎన్ఆర్ఐలకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అనేవి ఎలా ఉంటాయి? వాళ్ళకు ఫైనాన్షియల్ అడ్వైజర్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? యూఎస్లో ఉండే వాళ్ళకి ఒక రకమైన నీడ్స్ ఉంటాయి, అరబ్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు, లేదు సింగపూర్ అలాంటి వాళ్ళకి ఇంకొక రకంగా ఉండొచ్చు. నేను చూసిన ప్యాటర్న్ ఏంటంటే చాలా మంది తెలుగు స్టేట్స్లో ఉండే ఎన్ఆర్ఐస్ చేసేది ఏంటంటే ఇన్కమ్ రావడంతో ఫస్ట్ 1 year ఏదో ఒకటి స్పెండ్ చేసేస్తారు. సో ఎన్ఆర్ఐస్కి యాక్చువల్లీ కంట్రీ స్పెసిఫిక్గా మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఈ ఎన్ఆర్ఐస్ ఫినాన్షియల్ ప్లానర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్గా చేసేది ఏంటంటే బ్యాంకర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆ బ్యాంకర్ని సెలెక్ట్ చేసుకోవడం మానేయండి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇండియాకి వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కస్టమర్ ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు అనే దాంతో పాటుగా అదర్ కంట్రీస్తో ఉన్నటువంటి ట్యాక్స్లు కావచ్చు, రిలేషన్స్, వీటన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్ఆర్ఐలకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అనేవి ఎలా ఉంటాయి? వాళ్ళకు ఫైనాన్షియల్ అడ్వైజర్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో మనం ఎన్ఆర్ఐల గురించి బోల్డ్ అనే ఎపిసోడ్స్ చేసాము. వాళ్ళకి యాక్చువల్గా ఫైనాన్షియల్ నీడ్ అనేది ఉంటుందా అంటే ఉంటుంది, నిజంగానే ఉంటుంది. బట్ వాళ్ళని అడ్వైస్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ ఎలా చూస్ చేసుకోవాలంటారు? సో ఈ ఎన్ఆర్ఐస్ అంటే కనుక అంటే కేటగిరీ వైజ్గా వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. యూఎస్లో ఉండే వాళ్ళకి ఒక రకమైన నీడ్స్ ఉంటాయి, అరబ్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు, లేదు సింగపూర్ అలాంటి వాళ్ళకి ఇంకొక రకంగా ఉండొచ్చు. సో మెయిన్గా కామన్గా చూసేదంటే ఎన్ఆర్ఎస్కి ఇన్కమ్ కొంచెం ఎక్కువ వస్తుంది రెసిడెంట్ ఇండియన్స్తో పోలిస్తే. సో వాళ్ళు మిస్టేక్స్ చేసే ప్రాబబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. నేను చూసిన ప్యాటర్న్ ఏంటంటే చాలామంది తెలుగు స్టేట్స్లో ఉండే ఎన్ఆర్ఐస్ చేసేది ఏంటంటే ఇన్కమ్ రావడంతో ఫస్ట్ 1 year ఏదో ఒకటి స్పెండ్ చేసేస్తారు. స్పెండింగ్ మీద మెయిన్ ఫోకస్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక రియల్ ఎస్టేట్ మీద పడతారు. ఫామ్ హౌస్లు కొంటుంటారు. విపరీతంగా అన్ని రకాల రియల్ ఎస్టేట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫామ్ హౌస్ కానీ, ప్లాంటేషన్స్ ప్రాపర్టీస్ కానీ, లేదు కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ, వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తారు. బట్ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇవేది కాదు నాకు కావాల్సింది క్యాష్ ఇన్ హ్యాండ్. ఇక ఏంటంటే వాళ్ళు 30sలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ బ్యాక్ టు హోమ్ కంట్రీ రావాలని చూస్తారు. సో ఎన్ఆర్ఐస్కి వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, వాళ్ళ అవసరాలు చూసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఏంటి, లేదా కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఇండియాలో ఒక 1 lakh శాలరీ వచ్చినా చాలు, మిగతాది నాకు రావడానికి నాకు వచ్చే కార్పస్ నుంచి నేను ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా 3 different కేసెస్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఎన్ఆర్ఎస్కి యాక్చువల్లీ కంట్రీ స్పెసిఫిక్గా మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇండియాలో కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళకి మంత్లీ మెయింటెనెన్స్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఇండియన్ ఏం చేస్తామంటే ఇండియన్ ఇక్కడ ఒక ఎఫ్డిఓ లేకపోతే ఏదైనా మ్యూచువల్ ఫండ్ పెట్టి ఎస్డబ్ల్యూపీ పెట్టేసి వాళ్ళకి మంత్లీ ఒక అమౌంట్ వచ్చేటట్లు. వాళ్ళు ఊళ్ళో ఉంటే ఒకలాగా, సిటీస్లో ఉంటే ఒకలాగా వస్తుంది. నెక్స్ట్ ఈ ఎన్ఆర్ఐస్ ఫినాన్షియల్ ప్లానర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్గా చేసేది ఏంటంటే బ్యాంకర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆ బ్యాంకర్ని సెలెక్ట్ చేసుకోవడం మానేయండి. బ్యాంకర్కి మెయిన్గా ఏం తెలియదు. మీరు మేనేజర్ని అడుగుతారు, మేనేజర్ ఇంకొకరు ఫోన్ చేసి అక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నోట్ చేసుకుంటాడు, మీకు అది ఇస్తాడు. ఈజ్ జస్ట్ ఫెసిలిటేటింగ్ ద ట్రాన్సాక్షన్. అంతేగాని మీ నీడ్స్ ఏంటి దాని తగ్గట్టు ప్లానింగ్ అనేది ఇవ్వరు మోస్ట్ ఆఫ్ ద బ్యాంకర్స్. సో మీరు బ్యాంకర్స్ కాకుండా మీ కంట్రీ డొమైన్లో వర్క్ చేసే ప్లానర్ ఎవరు, సో ఆయనకి మీ కంట్రీ డొమైన్ మీద మినిమం నాలెడ్జ్ అయినా ఉందా లేదా, ఇది మెయిన్గా చూసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కనుక ఈక్విటీస్లో ఇండియన్ ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ సూటబుల్, వాళ్ళకి పిఎంఎస్ ప్రిఫరబుల్గా అవుతుంది. అదే దుబాయ్లో ఉన్నాడు, వాళ్ళకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ ప్రిఫరబుల్ అవుతుంది. లేదా సింగపూర్లో ఉన్నాడు, మ్యూచువల్ ఫండ్ ప్రిఫరబుల్ అవుతుంది. సో ఒక్కొక్క కంట్రీకి మారిపోతుంది. కొన్ని కంట్రీస్లో ఏమో డైరెక్ట్ స్టాక్స్ ప్రిఫరబుల్ అవుతాయి, కెనడా అలాంటివి. కొన్ని కంట్రీస్లో మ్యూచువల్ ఫండ్ ప్రిఫరబుల్ అవుతుంది. అండ్ కొన్ని కంట్రీస్కి ఏంటంటే ఆపరేషన్లో ఇష్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి. సో మీ సెలెక్ట్ చేసుకునే ప్లానర్కి మీరు వర్క్ చేస్తున్న కంట్రీ మీద నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ అలాంటి వాటిలో కనీసం ఒక 12 మందినైనా డీల్ చేశాడా లేదా. సో ఇది మెయిన్గా వస్తుంది. సో అన్ని కంట్రీస్ ఒకేలాగా ఉండవు కాబట్టి అన్ని కంట్రీస్ మీద అవగాహన అయితే ఉండాలి బాగా. అన్ని కంట్రీస్ మీద అవగాహన ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ లా మీద కూడా గట్టి అవగాహన ఉండాలి. సో నాకు ఒక కంట్రీ టాంజానియా నుంచి కాల్ చేశారు, ఆఫ్రికన్ కంట్రీ. నాకు అంటే అంతవరకు రాలేదు. సో నేను మెయిన్ డీల్ చేసేది యూరోప్ డీల్ చేస్తాను, ఏషియా డీల్ చేస్తాను,
నెక్స్ట్ యూఎస్ అండ్ కెనడా. బట్ టాంజానియా నుంచి నాకు కాల్ వచ్చింది. అంటే మన తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం సెటిల్ అయ్యారు. సో మన వీడియోస్ చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు వెస్ట్ ఇండీస్ కంట్రీస్ నుంచి కూడా వచ్చింది, అది పేరు గుర్తులేదు. ఓకే. సో ఆ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే డిఫరెంట్గా డీల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటి, ఆ కంట్రీకి ఇండియాకి ఉన్న ట్యాక్స్ అగ్రిమెంట్స్ ఏంటి, రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వాటన్నిటిని చదవాలి. వాటన్నిటిని చదివి దాని ప్రకారం ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే ఎన్ఆర్ఐస్ డీల్ చేసేటప్పుడు స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఈ డీల్ చేసే వల్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ మీద, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎక్స్పర్టైజ్ ఉన్నారా లేదా. నెక్స్ట్ మీరు డీల్ చేసే కంట్రీలో అట్లీస్ట్ ఒక డజన్ కానీ హాఫ్ ఏ డజన్ క్లయింట్స్ని కానీ అక్కడ డీల్ చేస్తున్నారా లేదా. ఈ రెండింటిని మెయిన్గా పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేసే వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇండియాకి వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కస్టమర్ ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ హీ కెన్ డూ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్లైన్లో జరిగి. హీ జస్ట్ నీడ్ అన్ ఆధార్. ఆధార్కు ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. బట్ అది కూడా తెలియకుండా చాలామంది అడ్వైజర్స్ చేశారు. అవన్నీ ఏంటంటే బిఫోర్ కోవిడ్ ఆ టైంలో టెక్నాలజీ తక్కువ ఉన్న టైంలో ఏంటంటే ఆ రూల్స్ ఉండేవి. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కానీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఆ టెక్నాలజికల్ సపోర్ట్ మీకు మీ అడ్వైజర్ ఇస్తున్నారా లేదా. సో ఈ మెయిన్గా మీరు ఈ మూడు చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎక్స్పర్టైజ్ ఉండాలి. సెకండ్ వచ్చేసరికి మీరు చేస్తున్న కంట్రీ డొమైన్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి హీ షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ ట్రాన్సాక్షన్ సపోర్ట్స్ ఇన్ ఆన్లైన్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు అనే దాంతో పాటుగా అదర్ కంట్రీస్తో ఉన్నటువంటి ట్యాక్స్లు కావచ్చు, రిలేషన్స్, వీటన్నిటి మీద కూడా అవగాహన ఉండాలి. కంపల్సరీగా ఉండాలి మేడం. ఎందుకంటే ఒక క్లయింట్ అంటే వాళ్ళ ఫ్రెండ్కు ఈ పాస్డ్ సడన్లీ. ఓకే. బట్ అదేంటంటే యూఎస్లో ఉన్నారు, ఇన్హెరిటెన్స్ లాస్ వచ్చాయి, అక్కడ 40% ట్యాక్స్ పే చేశారు. ఓకే. సో ఈ లాస్ కనుక అయినా వాళ్ళ అడ్వైజర్ చెప్పలేదంట, ఏం కాదు నువ్వు కొనే ఏం కాదు అన్నాడు. ఎంత లాస్ వస్తుంది, దాని మీద ఏంటంటే ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవాలి. అది లేకపోవడం వల్ల ఎంత లాస్ వచ్చేసింది. $1 million 40% అంటే $4 lakh. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. మనం ఏంటంటే ఇండియాలో ఉన్న రూల్స్నే అక్కడ కూడా ఉంటాయని మనం ఊహించుకుంటాం. బట్ ప్రతి కంట్రీస్కి వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ లాస్ అయితే ఉంటాయి, అది మనకి చెప్పాలి. సో అంటే మనకి ఇక్కడ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మీద సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ కంటే కూడా ఇలాంటి అవగాహన, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఫైనాన్షియల్ లిటరసీ తెలిసినటువంటి ఒక అడ్వైజర్తో పాటుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అడ్వైజర్ కూడా కావాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా బెటర్. Yes, అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.